Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. నా పేరు శ్రీనివాసు. మా పేరు శ్రీనివాసు. మాది రావులపల్లి. అయితే పాప మా అన్న కూతురు, మా సడ్డాకుని కూతురు. ఆమె గర్భసంచి ఆపరేషన్ అని చెప్పి వచ్చింది, అడ్మిట్ అయింది మంగళవారం. ఆమె పేరు బాలమని, తాండూరు. ఆమె జయశ్రీ ఆమె పేరు. ఇచ్చింది సొంతం పల్లెరులో వాళ్ళది. తాండూరు ఇచ్చారు ఆమెని. తాండూరు ఇచ్చిండ్రు. మంగళవారం వచ్చి అడ్మిట్ అయింది గర్భసంచి ఆపరేషన్ అని. సరే అంటే బుధవారం జరుగుతుంది ఆపరేషన్ చేసిండ్రు. బుధవారం ఆపరేషన్ చేసిండ్రు. మాకు ఎప్పుడు వాళ్ళు 4 గంటలకు అట్లా ఆపరేషన్ చేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళు ఏమో మాకు సైన్లు కావాలన్నారు. సైన్లు పెట్టినాము. సైన్లు పెట్టిన 2 నిమిషాలకు మాకు వచ్చి ఇట్లా గర్భసంచి గడ్డ తీసినామని చెప్పి 10 నిమిషాలు చూపించారు మా కాయలు. 10 నిమిషాలు చూపించారు. ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్నారు. బీపీ డౌన్ అయిందన్నారు. మరి రక్తం లేనిది ఎట్లా ఆపరేషన్ చేసిండ్రు? అన్ని లేనిది ఎట్లా ఆపరేషన్ చేసిండ్రు? భర్త కూడా లేడు, భర్త లేనిది కూడా ఆపరేషన్ చేసిండ్రు. భర్త సైన్ కూడా తీసుకోలేడు. ఇప్పుడు డాక్టర్ని అడిగితేనేమో ఏం రెస్పాన్స్ ఇస్తారు డాక్టర్. పోలీసులు చెప్పిండు. పోలీసులు వచ్చిండ్రు. ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. భర్త సిగ్నేచర్ లేదు కదా సార్. సంతకం పెట్టించుకున్నారు మా దగ్గర. సర్జరీ అయిపోయిన తర్వాత సంతకం పెట్టుకున్నారు. ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, డెత్ అయింది. ఆమె లోపల డెత్ అయిన తర్వాత సంతకం తీసుకున్నాం మా దగ్గర. సంతకం చేసుకున్న తర్వాత 5 గంటలకు 6 గంటలకు బాడీ ఇచ్చి ఐసీలు పెడతామన్నారు. సరే పెట్టాను, ఐసీలు పెట్టినాం. 24 అవర్స్ వరకు అబ్జర్వేషన్ ఉంటుంది. 24 అవర్స్ తర్వాత మీకు ఏం చెప్పమన్నారు. సరే అన్నాం. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు చెప్పారు మాకు. ఇంకా 24 అవర్స్ కాలేదు సార్, ఇంకా కొద్ది చూస్తామంటే లేదా అయిపోయింది అన్నారు. ఇంకోటి బ్లడ్ ఇచ్చారు మాకు, షాంపుల్ తీసుకురామని. ఆల్రెడీ బ్లడ్ తీసుకొని షాంపుల్ తీసుకుపోతే బ్లడ్ గట్టిగా అయింది వాళ్ళకు కూడా. బ్లడ్ ఎందుకు గట్టిగా అవుతుంది? అప్పటికప్పుడు ఇస్తే గట్టి కాదు కదా. ఆల్రెడీ బిఫోర్గా రోజు డెత్ అయిన బ్లడ్ తీస్తే గట్టిగానే కదా అయ్యేది. అట్లా తీసుకుపోతే గట్టిగా అయింది. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు కూడా సైన్ చేయించుకున్నారు. నా పేరు కృష్ణ, తమ్ముని అవుతా. తీసుకెళ్ళిన తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే బతికే అవకాశాలు లేవు అని చెప్పిండ్రు. అంటే సరే ట్రీట్మెంట్ చేస్తే బతుకుతుందేమో అని సంతకాలు చేపించుకున్న తర్వాత అది కాయ తెచ్చి చూపించిండ్రు. తర్వాత ఐసీలో పెట్టి బ్లడ్ చెక్ చేయాలి అని గడ్డగట్టిన బ్లడ్ ఇచ్చిండ్రు. ఇచ్చి చెక్ చేపించుకురాప్ప అని. అదేమో గడ్డ కట్టింది, ఇది పనికిరాదని పక్కకు పడేసింది. అది వల్లే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చెప్తే వాళ్ళు అలాగే ఏం కాలే అని చెప్పేసి అలాగే ట్రీట్మెంట్ అలాగే చేసిండ్రు. అది పొద్దున మళ్ళీ ఇక చనిపోయిందని చెప్పేశారు అంతే. ఇప్పుడు ఏమంటలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినా లోపలికి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు కేసు ఏం చేయరు, ఇంకా చేస్తారు. మా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంది కావాలి. ఇప్పుడు ఆమె చనిపోయింది, వాళ్ళ భవిష్యత్తు డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు, కానీ వాళ్ళ భవిష్యత్తు కావాలి, న్యాయంగా జరగాలి. చిన్న పిల్లలు వస్తున్నారు ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఎంత వారిని ఏడుస్తారో మీరే చూడండి. ఆ పిల్లల్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు. అమ్మ చనిపోయింది, ఇప్పుడు అక్క కూడా చనిపోయింది. ఇప్పుడు ఉన్నది నేను ఒక్కడిని, నేను మా నాన్న. ఆ పిల్లల్ని ఇద్దరిని చూసుకోలేము. మా బావున్నాడా, బావాడు పని చేయడు, ఏం చేయడు. అది మా బతుకు. ఏంది ఏం చెప్పలే, విషయం ఏం చెప్పలే. ఆ విషయమే చెప్పలే, అసలు ఏం చెప్పలే. అంత అయిపోయినాక డెత్ అయినాక చనిపోయాక నటించిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఠాగూర్ సినిమా ఎట్లా చూసిండ్రు అట్లా సేమ్ అలాగే చూపించిండ్రు. ట్రీట్మెంట్ అలాగే చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసిండ్రు. చూసినాం, అలాగే ఉంది, కోమల్లోనే ఉంది. ఏమి ఉలుకులేదు పలుకులేదు అప్పటికి. ఇంకా బ్లడ్ తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, బతికే అవకాశాలు అంటే సైన్ చేసినాం. ఉదయం లేచి చూస్తే చనిపోయింది అని చెప్పారు. ఇప్పుడు నేను ఎట్లా అలా ఉందన్న. ఇప్పుడు ఎలా ఉంది, ఈమె ఎలా ఉంది అలాగ ఉన్నా అన్న. మనం ఎలా ఉన్నాం సేమ్ అలా ఉందన్న. పేషెంట్ కాదు, రోగం కాదు, ఏమీ కాదు. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఏం లే, ఆరోగ్య సమస్యలు ఏం లేవు. ఒక గర్భసంచి ప్రాబ్లమే. ఆమెకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండే. ఆ కడుపు నొప్పి భరించలేకనే ఒకటేసారి ఆపరేషన్ చేసుకుంటే అయిపోద్ది కదా, టాబ్లెట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రాణం పోతుందంటే ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తే మేము అసలు ఆపరేషనే వద్దంటుంటిమి. అప్పటికి ఆపరేషన్ చేసేసిండ్రు. డబ్బులు టెస్టులకేమో 2000 3000 అయినాయంట ఫస్ట్లో స్టార్టింగ్లో. ఆరోగ్యశ్రీ ఫస్ట్లో స్టార్టింగ్లో. తర్వాత ఏం తీసుకున్నారో ఏం తీసుకోలేదు తర్వాత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.